గైస్ టీవీ చూసి చూసి బోర్ కొడుతుంది గైస్. నాకెందుకు ఈరోజు మన వాళ్ళతోటి నాకు హైడ్ అండ్ సీక్ ఆడబుద్ధి అవుతుంది గైస్. చాలా రోజులకి ఎప్పుడు ఆడలే మనం హైడ్ అండ్ సీక్ మన ఫ్రెండ్స్ తోటి. నాకు ఈరోజు అయితే హైడ్ అండ్ సీక్ ఆడబుద్ధి అవుతుంది. మొన్న సించాన్ గాడు కూడా ఇంట్లో లేడు, బయటికి ఆ పార్క్లో ఆడుకుంటా అని చెప్పి పోయిండు. సరే మనం ఏం చేద్దామంటే మన వాళ్ళకి ఫోన్ చేద్దాం. మా సించాన్ పార్క్ గోలే గైస్, అవెంజర్స్ ఇంటికి పోయిండు. మనం ఏం చేస్తాం, మన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హైడ్ అండ్ సీక్ అని చెప్తాం. మనం ఈ గేమ్ ఆడే కన్నా ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, మన వాళ్ళు వచ్చినాక మనం రూల్స్ మొత్తం చెప్తాం. నేను ముందుగా మీకు చెప్పిస్తున్న రూల్స్. మన రూల్స్ ఏంటిదంటే, మన ఈ గేట్ ఉంది కదా గైస్, ఈ గేట్ని దాటొద్దు. ఓన్లీ మన ఇంటి నుంచి అంతే, ఓన్లీ మన ఇల్లు మొత్తం దాచుకోవచ్చు. ఈ గేట్ దాటొద్దు, ఇల్లంతా దాచుకోవచ్చు. మనం బయటికి అస్సలు పోవద్దు, బయటికి పోతే అవుట్. సరే, మనం అయితే ఫోన్ చేద్దాం మన వాళ్ళకి. హలో హల్క్ మామ, చుప్పు జోక్. హలో హల్క్ మామ, మనం ఈరోజు అయితే మా ఇంట్లో హైడ్ అండ్ సీక్ ఆడదాం. సరే జోక్, హైడ్ అండ్ సీక్ ఆడదాం. హల్క్ మామ, మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకురా. మీ దగ్గరనే ఉన్నాడా సించే? అవును జోక్. సరే సరే, అందరినీ తీసుకొచ్చేయి. సరే జోక్. ఓకే సరే సరే, మనమైతే హల్క్ మామతో చెప్పేసినాం. మన ఫ్రెండ్స్ అందరూ అయితే వస్తారంట. చూడండి, మనదైతే ఇల్లు ఇట్లుంటుంది. మనం ఇదంతా దాటొద్దు గ్యాస్. ఈ గోడలు ఉన్నాయి కదా, వీటిని దాటి అసలు బయటికే వెళ్ళొద్దు. అర్థమైంది గ్యాస్. మీరు ముందుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటే చేసుకోండి. ఇంకా రావట్లే మన ఫ్రెండ్స్ అయితే, ఇంకా రాలేదు. ఇంత ఫాస్ట్ వచ్చేసిర్రా మన ఫ్రెండ్స్. అరే సించా, నాకు చెప్పకుండా పోయినావేంద్రా. సరే, మనమైతే గేమ్ స్టార్ట్ చేద్దాం. హల్క్, మీ అందరు రెడీగానే ఉన్నారు కదా? ఓ సారీ, మీకైతే ఫస్ట్ నేను రూల్స్ చెప్పలే కదా. ఇప్పుడు మన రూల్స్ ఏంటిదంటే, ఈ గోడలు ఉన్నాయి కదా, మన ఇంటిని దాటి వెళ్ళకూడదు. ఎందుకు మనం ఇంట్లో ఆడుతున్నామా? అవును, మన ఇంటిని దాటి వెళ్ళకూడదు. అర్థమవుతుందా సించాన్? నువ్వు హ్యాపీయే కదా? హావ్ జాక్ అన్న, చాలా హ్యాపీగా ఉన్నాను. జల్లి స్టార్ట్ చేయి. అమ్మయ్య, నేర్చుకున్నావా నా పేరు? సరే, మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. నేను ఎక్కడ కౌంట్ చేస్తా అంటే, జాక్ అన్న నాకు తెలుసు, పైన లెక్క పెట్టు. పైన వద్దు, నేనైతే గరాజ్ లోపల చేస్తా. మీరైతే అసలు గరాజ్లో రాకూడదు. ఎక్కడన్నా దాచుకోండి, నేను ఇక్కడైతే కౌంట్ చేస్తా. మీరు ఎక్కడన్నా దాచుకోండి, ఓకేనా? సరేనా? ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఎవరు దాచుకుంటారు? సరే, మీరు వెళ్ళండి. ఓకే గైస్, ఫస్ట్ మనం అయితే చేద్దాం. సరే, ఫస్ట్ మనం ఎక్కడ దాచుకుందామంటే, ఇల్లు కూడా మనకు అంత తెలియదు జాక్ అన్నయ్య ఇల్లు. అసలు పైకి పోదాం. పైన ఏమన్నా ప్లేస్ ఉంటుంది అంటారా? నాకు తెలిసి పైన తొందరగా దొరికిపోతాం. కిందకే పోదాం బెస్ట్. ఒక్కసారి అయితే మనం లోపలికి పోయి చూద్దాం. నేను డోరాకేకులు తిని చాలా బరువు అయిపోయినా. అబ్బా, నా దాకా వస్తలేదు. సరే ఓకే, ఒక్క నిమిషం. ఈ బెడ్రూమ్ ఏంది? ఓ నిజం బెడ్రూమ్ గైస్. ఒక ఐడియా వచ్చింది నాకు. ఆ సందులో పోయి దాచుకుందాం. ఈ సందే అయిపోయినాక సీక్రెట్ ప్లేస్. చలో. అబ్బా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దాచుకోబోతున్నాం. మనమైతే అసలు జాకి అస్సలు దొరక్కోకుండా మనం దాచుకున్నాం. మనకు ఇల్లు నుంచి అంత తెలియదు, ఇల్లు గురించి చూద్దాం. నేను నా సైజ్ పెద్దగా ఉంది కదా, నేను అసలు అంత పెద్ద సైజులో పడిన. అరే, ఇదేదో నా కలర్, ఇదేదో మంచి ప్లేస్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ సైడ్ ఈ గ్రీన్ మ్యాచ్. అరే వైట్ ఉందప్ప, వేరే ప్లేస్ వెతుకుదాం. అవి పోలేకపోతే ఇక్కడ వచ్చి దాచుకుందాం. మనమైతే అసలు బయటికి వెళ్ళొద్దు కదా గైస్. ఎక్కడ దాచుకోవచ్చు? లోపల పైకి వెళ్తాం మనం. పైన రూమ్స్ ఉన్నాయి కదా. అసలు మీ ఇంట్లోకే వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్దాం? ఇక్కడికి వెళ్తాం. ఇక్కడైతే ఏం లేదు మనకి. మనమైతే సరిపోతే పైకి వెళ్దాం. మనం పైకి వచ్చేసినాం. ఫైనల్లీ మనమైతే పైకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ప్లేస్ లేవు, అసలు రూమ్స్ లేవా ఇక్కడ? ఓహో, ఉంది. ఒక రూమ్ ఉంది మనకి.
ఈ రూమ్లో అరే అరే జిమ్ రూమ్. అరే ఇది బాగుంది. ఇది నా కలర్లో గ్రీన్ సెట్ అయిపోయింది. ఇక్కడ బాగుంది. నేనైతే ఇక్కడ దాచుకుంటున్నా గైస్. మీరైతే ఎవరికి మన జాక్కి అయితే చెప్పకండి. నేనైతే ఇక్కడ దాచుకుంటున్నా. ఇంత మంచి ప్లేస్ ఉంది ఇక్కడ. గాయస్ మనం అయితే వచ్చేసినాం. ఇప్పుడు మన వంతు వచ్చేసింది అనమాట. నాకు తెలిసినంత ఒక మంచి ప్లేస్ తెలుసు గాయస్. అందుకంటే నేను జాక్ అయితే మసాలా ఆడిన ఐరన్ సిక్. సో నాకు ఎక్కడ దాచుకోవాలో బాగా తెలుసు గాయస్. ఇంకా ఇట్లా వెళ్ళి ఇక్కడ ఒక హెలికాప్టర్ ఉంటుంది. అదే గాయస్ హెలికాప్టర్. దాని లోపలికి మనం కూర్చున్నాం అనుకో ఎవరు కనబెట్టలేరు. పిచ్చి జాకన్నీ కనబెట్టలేడు. ఓకే గాయస్ సెట్ అయిపోయింది గాయస్. మీరు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కానీ గైస్ ఇప్పుడు నా వంతు వచ్చింది. ఇప్పుడు నేనైతే ఎక్కడ దాచుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ దాచుకోవాలి నేను? అసలు నా ఇంటి గురించి నాకు తెలియదు. నా ఇల్లు గురించి నాకు తెలుసు. కానీ నా ఇల్లు ఇక్కడ కాదు. జాక్ పిలిస్తే నేను వచ్చా. అరే బాబాయ్ నేను దాచుకున్న ప్లేస్ చెప్పకు. సూర్యుడు మనమైతే ఎక్కడ దాచుకుందాం? అది వస్తుందా? ఓహో రావట్లేదు. పెయింటింగ్ గైస్ అదైతే. మనమైతే ఎక్కడ దాచుకుందాం నాకు అర్థం కావట్లేదు. కిచెన్లో చూద్దాం. కిచెన్లో మన ప్లేస్ ఉందా? ఇక్కడేం ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళొచ్చా? అరే గాయస్ ఎంత మంచి ప్లేస్ చూడండి గాయస్. ఈ ఫ్రిడ్జ్ అందులో ఎంత మంచి ప్లేస్ చూడండి గైస్. వరేబా మస్తుంది గైస్ ఈ ప్లేస్. మీరైతే మన జాక్ అన్నయ్యకైతే ఎవరు చెప్పకండి గైస్. మీరైతే ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనమైతే కొంచెం బయటికి వద్దాం. ఇక్కడ దాచుకుందాం గైస్. మనకైతే ఇరికిటంలో ప్లేస్ సరిపోతుంది. మనం ఇక్కడ దాచుకుందాం గైస్. మీరైతే జాక్ అన్నయ్యకి ఎవరికి చెప్పకండి గైస్. ఓకేనా గైస్? ఇప్పుడు నా వంతు వచ్చింది. నేనైతే బాగా ఆడాలి. మీరైతే ఇంతకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మనమైతే ఇంతకుముందు ఛాన్సాలు ఆడాము. మన జాక్ పిలిస్తే ఎక్కడికి వెళ్దాం మనం? ఈ చెంటకి దాచుకుందామా? సరే గైస్ ఈజీగా దొరికిపోతాం. మళ్ళీ ఇంకెక్కడ అరే గైస్ ఇక్కడ బాగుంటుంది అంటారా? అరే గైస్ నాకైతే ఇక్కడ నచ్చింది. కంపల్సరీ మన జాక్ అయితే ఇక్కడ సైడ్ రాడు గైస్. అస్సలు రాడు గైస్. మనమైతే ఇక్కడ దాచుకుందాం. ఓకేనా గైస్? అరే గాయ్స్ ఇప్పుడు నా వంతు వచ్చింది. నాకు సమోసాలు లేకపోతే అసలు ఏ ఐడి తత్తారు. ఒక పని చేద్దాం. నాకు తెలిసినంత వరకు అందరూ మీదికో లేదంటే ఇంటి లోపలికి వెళ్తారు. నేనైతే బయటనే దాచుకుంటా. ఎట్లా ఉంది ఐడియా? ఫస్ట్ అయితే మనం స్విమ్మింగ్ పూల్లో దాచుకున్నాం గైస్. అబ్బా నా తల పెద్ద ఉంది గైస్, పట్టలేదు. ఇంకా సమోసా తినవద్దు గైస్ ఎక్కువ. కానీ నాకు సమోసా లేకపోతే అసలు ఏ ఐడియా రాదు. ఒక పద్ధతి గైస్, ఈ చెట్లు ఉన్నాయి కదా, చెట్లు వెనకాల పోయి రాసుకుందాం. చూద్దాం, మనం పడితే రాసుకుందాం. పడతామా గైస్? సరే గైస్ ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ రాగాం గైస్. ఒక నిమిషం ముందుకు పోయి రాసుకున్నాం. ఇక్కడ రాసుకున్నాం గైస్. కొంచెం ముందుకు రా. ఓకే గైస్ పర్ఫెక్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడు జాక్ గారు మనం కనిపెట్టలేదు గైస్. మీరైతే మాత్రం ఎవరు కానీ చెప్పకండి జాక్ గారికి. ఓకే గైస్ నేను రాస్తున్నాను 9900 గైస్. నేనైతే లెక్క పెట్టేసా. నా కౌంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎతకబోతున్నాం. ఎవరెవరు ఎక్కడ దొరికిపోతారు. సరే చూద్దాం ఎవరెవరు ఎక్కడ దాచుకుర్రో. మన వాళ్ళు తెలివి ఎట్లుందో. ఎక్కడ దాచుకోరు? ఫస్ట్ ఎవరు దొరుకుతారు మనకి? స్విమ్మింగ్ పూల్ ఎవరైనా దాచుకుర్రా? దుంకి చూద్దాం. అరే స్విమ్మింగ్ పూల్ అయితే మనకైతే ఎవరు కనిపిస్తుంది. సరే మనమైతే వెళ్దాం. స్విమ్మింగ్ పూల్ ఎవరు లేరు గైస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటారు? అరే మన బాబాయ్ అయితే బాగా రెస్ట్ తీసుకుంటుండే. ఎక్కడికి వెళ్దాం? సరే గైస్ నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్దామంటారు మీరు? నేనైతే ఉరుకుదాం. మంచిగా ఎక్కడ దాచుకుర్రా ఇల్లు? మన తెలివి ఎట్లుంటుంది ఇల్లు? మన వాళ్ళ తెలివి ఎట్లుంటుందో తెలియదు కదా మనకి. మన వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. అరే ఎక్కడ ఎవరు లేరు. అరే
మోటు మామ ఇక్కడ దాచుకుంటే బయటికి వెళ్ళానట్టుండు. మోటు మామ మోటు మామ మోటు మామ. జాక్ చెప్పు. నేను ఈ సందులో పోతే మొత్తం బయటకు వచ్చేసిన జాక్. ఏం ఇల్లు జాక్ మీది? అరే మోటు మామ, అందుకే నువ్వు సమోసాలు తినొద్దు. నువ్వు ఇప్పుడు గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయావు. నువ్వు ఇప్పుడు ఆడొద్దు. వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో బాబు. అయ్యో అప్పుడు ఎలిమినేట్ అయిపోయిన జాక్ నేను. అరే గైస్, మనం ఫస్ట్ అయితే మోటు మామ దొరికాడు. మళ్ళీ నెక్స్ట్ కోడి పిట్ట దొరుకుతుంది. మనం ఇంట్లో ఎత్తుకలే కదా గైస్, ఇంట్లో ఎత్తుకుదాం ఒకసారి. మనమైతే ఇంట్లో చూడలే. మన తెలివి ఇంట్లో కూడా దాచుకోవచ్చు గైస్. ఇక్కడ ఎవరున్నారా? అరే బెంటెన్ దొరికిపోయావు. నువ్వు ఎందుకు అప్పుడు వచ్చేసావు? నేను ఎత్తుకుతా అన్నా కదా. అరే వెనకైతే సరిపోలే అనుకుంటా. సరే మన ఫస్ట్ బోని కూడా దొరికిపోయాడు. వీడైతే అవుట్ అయిపోయాడు. అరే నువ్వైతే వెళ్ళిపో. నువ్వైతే అవుట్ అయిపోయావు. అరే అవుట్ అయిపోయి నాకైతే బెంటెన్ కూడా దొరికేశాడు. ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎవరు దొరుకుతాడో నాకు అర్థం కావట్లేదు. ఎవరు దొరుకుతారో ఇప్పుడు మరి చూడాలి. టెర్రస్లు అయితే ఓపెన్ అవుతున్నాయి. ఎవరు దొరుకుతారో అబ్బా. నాకైతే ఇక్కడ సైడ్ ఎవ్వరు ఉండరు అనిపిస్తుంది. ఎంతకన్నా మంచిది మనం చెక్ చేద్దాం. ఎవరన్నా దాచుకుంటే మనకి ఎట్లా గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వాళ్ళే విన్ అయిపోతారు. మనం ఎట్లన్నా కనిపెట్టి దొరికిండు. అరే ఐరన్ మ్యాన్. అరే ఇదేంది నా గోడలకి ఇట్లా చేసిర్రు. ఇట్లా అవుతున్నావు. అరే ఐరన్ మ్యాన్ ఎన్ని రకాలుగా మారినావా దొంగ. నువ్వు ఇంత మూలకి ఇట్లా దాచుకున్నావు ఐరన్ మ్యాన్. అరే గ్రేట్ ఐరన్ మ్యాన్. అరే జాక్ అట్లా ఉంటుంది మనతో. మన తెలివి అట్లా ఉంటుంది. నీకు తెలీదా? తెలుసులే, ఓడిపోయినావు కానీ నువ్వు వెళ్ళిపో. ఇంకెవరు ఉన్నారు? ఇంకా వచ్చేసి హల్క్, ఇంకా సించన్. ఇంకా నువ్వు అందరినీ కనిపెట్టేసావు. అంత ఫాస్ట్ నువ్వు. అట్లుంటుంది మనతో. మళ్ళీ పెట్టుకోద్దు. మనకైతే ఐరన్ మ్యాన్ దొరికిపోయాడు. మనమైతే అంతా చూసినాం, ఒక్క ప్లేస్ చూడలే. అదేంటిదంటే మన బెడ్రూమ్. అసలు మన బెడ్రూమ్లో ఎవరు పోయారు? ఇంకా హాల్క్ ఉన్నాడు, సించాన్, డోరెమోన్ మర్చిపోయాం. ఇంకా డోరెమోన్ కూడా ఉన్నాడు మనకి దాంట్లో. ఇక్కడ ఉన్నారు మన డోరెమోన్ గాడైతే. అర్థం కావట్లేదు. అరే డోరెమోన్, అరే డోరెమోన్ దొరికిపోయావురా. ప్లాన్ రా గైస్. వీళ్ళు ఎక్కడ దాచుకుని తెలుసా గేస్? మీకు కనవల్లే అనుకుంటా. నేను చూసిన ఇక్కడ దాచుకుని గేస్ వీడు. అబ్బా తెలివితేటలు రా. మీ దయ వల్ల దాచుకున్నాం అట్లా. సరే మస్తు ఎక్స్ట్రా చేస్తున్నావురా. సరే జాకన్య ఇంకా కాలేరా. ఇంకా మన హాల్కి ఇంకా సించాను వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారేమో మనకైతే అర్థమైతే లేదు. సరే జాకన్య తెలిసి ఎత్తుకు. ఇంకా 10 minutes టైం ఉంది నీకు. అవునా? ఇప్పుడు మనం టైం నుంచే చూడలే కదా గైస్. సరే ఎత్తుకుదాం. మనకైతే ఇప్పుడు హాల్క్ ఇంకా సించాను వీళ్ళిద్దరే ఉన్నారు. మన డోరేమోన్ వీళ్ళందరూ అయితే అయిపోయారు. ఇంకిద్దరే ఉన్నారు. మనం పైన రూమ్లో కూడా చూడలే కదా. చూసామా? అదే పైన రూమ్లో చూడలేమా? ఏమో గైస్ చెప్పలేము. అక్కడ సించాన్ దాచుకున్నట్టుండు మన పొట్టోడు. అరే ఇది మనం జిమ్ రూమ్లో ఉన్నాడా? ఎవరున్నారు? ఇంకా హల్క్ మామ అనుకున్నా గైస్. ఎందుకు తెలుసా నాకు హల్క్ మామ అనిపించింది? ఎందుకంటే ఇక్కడైతే గ్రీన్ ఉంది. మన హల్క్ మామ. అరే హల్క్ మామ నువ్వు పవర్స్ యూజ్ చేస్తున్నావు. ఏడేవాడు మన నకిలీ అనుకుంటా. ఫ్రాంక్లిన్ ఇది నేను ఇది అయితే ఇది ఫేక్. అరే సారీ హల్క్ మామ. సరే అది నేను 2 నిజమే. సరే ఇంకెవరు మిలిగిర్రు? ఇంకా మనకైతే సించాన్ గడు కదా. అవును మనకైతే చించాన్ గడు గైస్. మనకైతే ఇంకా సించాన్ గడు అయితే మిలిగాడు. ఇప్పుడు సించాన్ గడిని ఎత్తుకుదాం. మనం అంత ఎత్తుకినాం కదా గైస్. మనం అయితే పైన చూడలే గైస్. మీరు చూసిరా? మనం పైన అస్సలు చూడలే. మన సించాన్ గడు ఉన్నాడో లేడో ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ పైన ఉన్నాడు అనుకో మన సించాన్ గడే విన్ అయిపోతాడు గైస్. మన సించాన్ గడ అయితే విన్ అవుతాడు. మన సించానే విన్ అవుతాడు గైస్. ఇంకెవరు లేడు. సించాన్ గడు ఒక్కడే ఉన్నాడు. వాడు ఇంత మంచి ప్లేస్లో ఇట్లా దాచుకుండా. అయ్యో వీనికి ఇంత మంచి ప్లేస్లో దొరుకుతాయి, మాకెందుకు ఇంత మంచి ప్లేస్లో దొరకవు గైస్? అర్థమే అయితే లేదు. ఇంత మంచి ప్లేస్లు వీనికి దొరుకుతాయి, మనకైతే ఒక్క ప్లేస్ దొరకదు గైస్.
ఒక్కటి దొరకదు. నేనైతే ఒక తప్పు పని చేసిన. ఈ గోడలు అయితే సన్నగా పెట్టిన, ఇదైతే సొంత ఇల్లు గైస్. గోడలు నేనైతే తప్పు పని చేసిన గైస్. అదైతే మంచిగా గట్టిపోయాలి గైస్. సరే గైస్, ఎవరు ఉన్నారో లేరు గైస్. ఇక్కడ సించన్ కూడా ఉన్నాడు అనిపిస్తుంది. మనం అంత ఎత్తుకినాం, పైన ఎత్తుకలే గైస్. ఇక్కడ ఎవరు ఉన్నాడో మనకెట్లా? అరే మన హెలికాప్టర్ శ్వారేవా ఏమన్నా దాచుకున్నావురా సించాన్? అరే జాక్ మామయ్య, సరే ఏమన్నా దాచుకున్నావురా ఎక్కి? సరే ఇప్పుడైతే నువ్వే వినైనా. సరే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచిగా ఆడుకుందాం. ఓకే, సీ యూ, బాయ్ బాయ్ గైస్.